బావర్చీకి వెళ్ళడం మిస్ అయ్యాం కానీ, బావర్చీ బిర్యానీ తినడం మాత్రం మిస్ అవ్వలేదనమాట. ఇంటికైతే తీసుకొచ్చాం కదా! ఇంకేమేమి ఉన్నాయని చూసేసరికి ఆనియన్ అయితే లేదనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, మా ఆయన నాకు చెప్పకుండా తండూరి కూడా తీసుకొచ్చారు. అక్కడ కాస్ట్ తక్కువ అండ్ పీస్ అయితే జ్యూసీగా అసలు ఎంత బావుంటదో. నా ఈ ప్రెగ్నెన్సీ జర్నీలో నాకు అసలు నాన్ వెజ్జే ఎక్కట్లేదు. బట్ బిర్యానీ అయితే తినేస్తాను ఖచ్చితంగా అని చెప్పేసి అయితే తెప్పించాననమాట. ఇంక అందులో ఇది చూసేసరికి ఇంక నా వల్ల కాలేదు. ఇది నార్మల్‌గానే నాకు చాలా ఇష్టం. స్మోకీగా చాలా బావుంటదనమాట. అండ్ ఆ పీస్ అయితే మీరు గుర్తుపట్టలేరు ముందు ఇప్పుడు. మా ఆయన అది చచ్చిన కోడిని ఎందుకలా చంపి చంపి తింటున్నావు అని చెప్పి అయితే అంటున్నారనమాట. వాళ్ళు బిర్యానీ స్టార్ట్ చేసినా నేను ఇంకా ఆ పీస్ దగ్గరే ఉండిపోయాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు బిర్యానీ టైం అయితే వచ్చేసిందనమాట. బిర్యానీ కూడా అసలు టేస్ట్ అయితే ఇంకా మాట్లాడక్కర్లేదు. అండ్ ఫస్ట్ అయితే మా పాపకు ఓ ముద్దు పెట్టేస్తే ఇంకా అది మన జోలికి రాదనమాట. చక్కగా తింటది. అండ్ ఈ మధ్య బీబీ కావాలి అంటుంది బిర్యానీ అని చెప్పి. మా ఆయన్ని ప్లేట్లో బిర్యానీ వేయమంటే ఎగరేస్తున్నారు. ఆయనకి ఏ పని చెప్పినా ఇలాగే చేస్తారు. మళ్ళీ చెప్తానో ఏంటో. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మా డాడీ టర్న్కి వచ్చేసరికి బిర్యానీ ఎలా ఉంది డాడీ అంటే సూపర్ అంట. ఎన్టీఆర్ ఒక అటెంప్ట్లో వేసేస్తారంట ఈ బిర్యానీయే.